మీటర్ రీడర్స్ గత 5 రోజులుగా రిలే నిరాదీక్షలు విజయవాడ అలంకార్ సెంటర్లో కార్యక్రమాలు చేశారు. ఈరోజు చెలో విజయవాడ కార్యక్రమానికి పిలుపునివ్వటం జరిగింది. ఉదయం నుంచి దాదాపు వేలాది మంది ధర్నా చౌక్లో ఉదయం నుంచి మధ్యాహ్నం కూడా అన్నం తినకుండా ఇక్కడే ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికీ ప్రభుత్వం వైపు నుంచి యాజమాన్యం వైపు నుంచి సానుకూలమైనటువంటి స్పందన రాలేదు. అందుకనే మీటర్ రీడర్స్ అందరూ ఈరోజు ఇక్కడే బయట కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఈ రాత్రి కూడా ఇక్కడే ఉండాలని చెప్పేసి వాళ్ళ యూనియన్ రాష్ట్ర కమిటీ నిర్ణయించింది. నిన్న ఈరోజు జిల్లాల్లో కూడా రీడింగు కానటువంటి పరిస్థితి ఉంది. రీడింగ్ కాకపోవడం వల్ల ప్రజల మీద కూడా టారిఫ్ మారి అదనపు భారం పడేటువంటి పరిస్థితి కూడా ఉంది. ఇప్పటికైనా మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం, యాజమాన్యం ప్రభుత్వం సానుకూలంగా స్పందించి వీళ్ళ సమస్యలు పరిష్కరించాలని చెప్తా ఉన్నాం. ఇప్పటికే మేము న్యాయం చేస్తామని చెప్పి ఉన్నారు. కొత్తగా వీళ్లకు మీరు హామీ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇప్పటివరకు ఇచ్చినటువంటి హామీని అమలు చేస్తే సరిపోతుంది. ఈరోజు మేము 10 రోజులు రీడింగ్ తీసి మిగతా 20 రోజులు ఏదో ఒక పని చేస్తాం, మాకు 4 రోజులు పని కల్పించి అవుట్సోర్సింగ్ పద్ధతిలో ఎంతో కొంత ఫిక్స్డ్ వేతనం ఇవ్వని చెప్పి ఒక న్యాయమైన కోరిక కోరుతూ ఉంటే ఇంత మొండిగా ఉండటం సరైనది కాదు. తక్షణం యాజమాన్యం ప్రభుత్వం స్పందించి ఈ మీటర్ రీడర్లతో మాట్లాడి ఈ సమస్య పరిష్కరించాలి. లేకపోతే ఈరోజు రాత్రి ఇక్కడే ఉంటారు, రేపు కూడా ఇక్కడే ఉంటారు. ఇంకా జిల్లాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో రీడర్లందరూ కూడా బయలుదేరుతూ ఉన్నారు. కాబట్టి వెంటనే యాజమాన్యం ప్రభుత్వం సానుకూలంగా స్పందించి న్యాయమైనటువంటి సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.